सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. ఇంక చెప్పిన పాఠం ఎదుకైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము అభ్యాసం 29లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము. 117వ నియమం, 118వ నియమం. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి మనం వాక్యాలు చెప్పుకోవాలి. ముందుగా సంస్కృత వాక్యాలు చెప్పుకోవాలి. తో సంస్కృత వాక్యాలు రాసుకోండి. ఇక్కడ 30 అభ్యాసాల వరకు ఈ సంస్కృత వాక్యాలు నేను చెప్తాను. తర్వాత 30 నుంచి మీరే సొంతంగా రాయాలండి. ఓకేనా? అంటే అలవాటు పడిపోయారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదో చెప్తాను. ఇవి మీకు ముందే గ్రూపులు పెడతాం అన్నమాట. గ్రూప్ లో ఉంటాయి కాబట్టి ముందే రాసుకొని వచ్చాక మన టైం సేవ్ అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా తెలుగు వాక్యాలు ఒకదో ముందే పెట్టామనుకోండి, ఇవి డైరెక్ట్ గా ఆన్సర్స్ మీకు చెప్తాను. మనకు టైం కలిసి వస్తుంది. మనం ఇంకా దాని ఆ సమయంలో ఇంకే వేరే విషయాలు కొత్త తెలుసుకోవచ్చు. అస్తు ఇప్పుడు ప్రస్తుతానికి అభ్యాసం 29లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు రాసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అవి చూసుకోండి, నేను చెప్తూ ఉన్నాను. అస్తు మొట్టమొదటి వాక్యం గురుః శిష్యం నగరం గమయతి. మొట్టమొదటి వాక్యం ఏంటి? గురుః శిష్యం నగరం గమయతి. గురుః శిష్యం నగరం గమయతి. అందులో కామ పెట్టి రాసుకోండి కంటిన్యూగా. బాలకం కథాభిః రమయతి. బాలకం కథాభిః రమయతి. బాలకం కథాభిః రమయతి. ఇది ఒక వాక్యం. మళ్ళీ కామ పెట్టేసిన దాంట్లోనే. మొట్టమొదటిది గురుః శిష్యం నగరం గమయతి, కామ బాలకం కథాభిః రమయతి. ఇది రెండో వాక్యం. దాంట్లోనే మళ్ళీ కామ పెట్టేసి శత్రూన్ శమయతి దమయతే చ. శత్రూన్ దమయతి, శత్రూన్ శమయతి దమయతే చ. శత్రూన్ శమయతి దమయతే చ. అస్తు ఇది ఒక వాక్యం. అందులో మన కామ పెట్టి రాసుకోండి. కస్యాపి దుఃఖం నా జనయతి. కస్యాపి దుఃఖం నా జనయతి. కస్యాపి దుఃఖం నా జనయతి. మళ్ళా కామ పెట్టేసి నెక్స్ట్ వాక్యం అధ్యయనార్థం త్వరయతి. త్వరయతి. అధ్యయనార్థం త్వరయతి. కామ కార్యే ఘటయతి. కార్యే ఘటయతి. కామ కమపి న వ్యథయతి చ. కమపి న వ్యథయతి చ. నీట్గా రాసుకుని నోట్స్ ఎంత నీట్గా ఉంటే అంత వాక్య నిర్మాణం అంత సులభంగా ఉంటుంది. నోట్స్ నీట్గా ఉండాలి. నోట్స్ నీట్గా ఉంటేనే మనకు అది ఏ విభక్తి, ఏ వచనము, ఏ లింగం అనేది బాగా తెలుస్తుందండి మనకు. అస్తు కమపి నా వ్యథయతి చ. ఇదంతా ఒకటో వాక్యం కింద మనం చెప్పుకున్నాము. అస్తు ఇవి స్పష్టంగా ఉన్నాయి. వీటి యొక్క ఆన్సర్స్ రాయండి. తర్వాత నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి.
సజ్జనః 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 నృపేణ దానం దాపయతి. సజ్జనః నృపేణ దానం దాపయతి. సజ్జనః నృపేణ దానం దాపయతి. వీటిని క్రియాపదం గమనిస్తూ ఉండండి. సజ్జనః నృపేణ దానం దాపయతి. ధనం దాపయతి చ. ఇక్కడ చూడండి, అక్కడ దాపయతి ధా, ఒత్తు ధా. అక్కడ దాపయతి, ఇక్కడ ధాపయతి. అది గమనించండి. సజ్జనః నృపేణ దానం దాపయతి, ధనం ధాపయతి చ. చ అంటే ఇంకా, ధనం ధాపయతి చ. నెక్స్ట్ మూడో వాక్యం. ధీమాన్ ధీమాన్ పుస్తకం స్థాపయతి. ధీమాన్ పుస్తకం స్థాపయతి. ధీమాన్ పుస్తకం స్థాపయతి. నెక్స్ట్ నాలుగో వాక్యం. బుద్ధిమాన్ బుద్ధిమాన్ పఠనే పఠనే కాలం సమయం వా యాపయతి. బుద్ధిమాన్ పఠనే కాలం సమయం వా యాపయతి. బుద్ధిమాన్ పఠనే కాలం సమయం వా యాపయతి. యాపయతి. నెక్స్ట్ ఐదో వాక్యం. ధనవాన్ వృత్యేన పుత్రం స్నాపయతి. ధనవాన్ వృత్యేన పుత్రం స్నాపయతి. ధనవాన్ వృత్యేన పుత్రం స్నాపయతి. ఇది ఐదో వాక్యం. నెక్స్ట్ ఆరో వాక్యం. భవంతః భవంతః శిష్యాన్ జలం పాయయంతి. జీ చెప్పండి. భవంతః రాసుకుంటున్నాం మహోదయ. ఓకే. ధనవాన్ వృత్యేన పుత్రం స్నాపయతి. స్నాపయతి. ధనవాన్ పుత్రేణ ధనవాన్ వృత్యేన వృత్యేన పుత్రం పుత్రుని స్నాపయతి. అస్తు. నెక్స్ట్ ఆరో వాక్యం మళ్ళీ చెప్తున్నాను. భవంతః శిష్యాన్ జలం పాయయంతి. భవంతః భవంతః శిష్యాన్ జలం జలం పాయయంతి. భవంతః శిష్యాన్ జలం పాయయంతి. నెక్స్ట్ ఏడో వాక్యం. భగవాన్ సంసారం పాలయేత్. భగవాన్ సంసారం పాలయేత్. భగవాన్ సంసారం పాలయేత్. నెక్స్ట్ ఎనిమిదో వాక్యం. గురుః ఛాత్రం వేదం వాచయతి. గురుః ఛాత్రం వేదం వాచయతి. గురుః ఛాత్రం వేదం వాచయతి. కమ అధ్యాపయతి చ. కమ అధ్యాపయతి చ. గురుః ఛాత్రం వేదం వాచయతి అధ్యాపయతి చ. అధ్యాపయతి చ. గురుః ఛాత్రం వేదం వాచయతి కమ అధ్యాపయతి చ. నెక్స్ట్ తొమ్మిదో వాక్యం. కలహ
పశూన్ ఖలః పశూన్ ఘాతయిష్యతి ఖలః పశూన్ ఘాతయిష్యతి ఖలః పశూన్ ఘాతయిష్యతి సజ్జనాన్ దూషయిష్యతి చ సజ్జనాన్ దూషయిష్యతి చ ఖలః పశూన్ ఘాతయిష్యతి సజ్జనాన్ దూషయిష్యతి చ. ఇది 9వ వాక్యం. సజ్జనాన్ ద్వితీయ భక్తి బహువచనం, దూషయిష్యతి చ. ఇవన్నీ కూడా నిత్య ప్రత్యయాన్ని ఉపయోగించి మనం క్రియాపదాలు చెప్పుకుంటున్నాం కాబట్టి గమనించండి. నియమాలు మనం ఇవన్నీ 17, 118, 117 118 నియమాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా వాటిని ఉపయోగించి రాయాలి. అస్తు 10వ వాక్యం. ధీమద్భిః, ఇది తృతీయ విభక్తి బహువచనం. ధీమద్భిః 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 శ్రీమద్భిశ్చ శ్రీమద్భిశ్చ ధీమద్భిః శ్రీమద్భిశ్చ బాలః పాఠ్యతే బాలః పాఠ్యతే ధీమద్భిః శ్రీమద్భిశ్చ బాలః పాఠ్యతే బాలః పాఠ్యతే భారః భారః హార్యతే భారః హార్యతే భారః హార్యతే కామ జనో జనో బోధ్యతే జనో బోధ్యతే జనో బోధ్యతే జనో బోధ్యతే జనో బోధ్యతే నచ దాంట్లో కామ పెట్టేసి ఇక జనో అంటే జనః బోధ్యతే అండి. అంటే ఇక్కడ హసిచా సూత్రం ప్రకారంగా ఇక్కడ ఉకారానికి ఓకారం అయిపోయిందండి హసిచా సూత్రం. అందుకే జనో అంటున్నాం. మామూలుగా జనః. ఇవన్నీ సందులు కూడా మనం ముందు చెప్పుకున్నామండి. సందులు చెప్పేటివి ఇక్కడ మనకు కొన్ని చోట్ల ప్రయోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీమద్భిశ్చ కూడా వచ్చింది, ఇక్కడ జనో వచ్చింది. వీటిని గమనిస్తూ ఉండాలి, సింహావలోకనం చేస్తూ ఉండాలి. మనం ఏవైతే సందులు చెప్పుకున్నామో వాటి యొక్క నియమాలను ఒకసారి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి రిపీట్ గా. అస్తు జనో బోధ్యతే కామ నచ నచ కదాపి కస్యాపి నచ కదాపి కస్యాపి ధనం చోర్యతే నచ కదాపి కస్యాపి ధనం చోర్యతే చోర్యతే కామ కామ కార్యం 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 క్రియతే కార్యం క్రియతే కార్యతే చ కార్యం క్రియతే కార్యతే చ క్రియతే కార్యతే చ. ఒకసారి మళ్ళీ చూసుకునే వాక్యం 10వ వాక్యం. ధీమద్భిః శ్రీమద్భిశ్చ బాలః పాఠ్యతే భారః హార్యతే జనో బోధ్యతే. సామాన్య బకారం అండి. జనో బోధ్యతే అల్పప్రాణం. బో అనేది అల్పప్రాణం. జనో బోధ్యతే నచ కదాపి కస్యాపి కదాపి కస్యాపి ధనం చోర్యతే ధనం చోర్యతే కార్యం క్రియతే కార్యతే చ కార్యం క్రియతే కార్యతే చ. ఇది వాక్యం. నెక్స్ట్ 11వ వాక్యం రాసుకోండి.
సింహః పశూన్ హంతి. సింహ కిం హంతి? సింహః పశూన్ హంతి. కమ హంతు. హంతు దాంట్లో హంతు ఇది లోట్ల కాదు. కమ హన్యాత్. హన్యాత్. కమ అహన్. అహన్. కమ హనిష్యతి వా. హనిష్యతి వా. హనిష్యతి వా. హనిష్యతి వా. అర్థమైంది అనుకుంటా. సింహః పశూన్ హంతి. హంతి లట్లకారము, హంతు లోట్లకారము, హన్యాత్. హన్యాత్ లింగిలకారము, అహన్ లంగ్, హనిష్యతి వా అనేది ఇది భవిష్యత్ కాలంలో. వా అంటే లేదా, హనిష్యతి భవిష్యత్ కాలంలో ఉంది. అస్తు. సింహః పశూన్ హంతి, హంతు, హన్యాత్, అహన్, హనిష్యతి. హనిష్యతి. నెక్స్ట్ 12వ వాక్యం రాసుకోండి. సహ హిమవంతం గతవాన్. ఇక్కడ ఏ సంధి అండి? సహ హిమవంతం గతవాన్. ఇక్కడ హిమవంత సహాలు విసర్గం లేదు. విసర్గంలో ఎలా లోపించింది? విసర్గం ఎలా లోపించింది? ఏతత్ తదోహ సులోపో కోరనై సమాసే హలి. ఇది కూడా మనం చెప్పుకున్నాం, సంధి నియమం చెప్పుకున్నాం. సహ పక్కలో గాని ఏషః పక్కలో గాని విసర్గం ఎప్పుడు వచ్చినా ఆ విసర్గం లోపిస్తుంది. కానీ ఎప్పుడు పక్కన వ్యంజనం ఉంటే. పక్కన వ్యంజనం ఉందనుకోండి, సహ పక్కలో ఉండే విసర్గము ఏషః పక్కలో ఉండే విసర్గము లోపిస్తుంది. పక్కన వ్యంజనం ఉంటే చాలు లోపించేస్తుంది. అందుకే సహ హిమవంతం గతవాన్ అని ఇక్కడ వాక్యం వచ్చింది మనకు. నేను మీకు స్పష్టత కోసం విసర్గం చెప్పాను, మాది విసర్గం లేదు. అస్తు. ఒక మాట సూత్రం చెప్పరా? ఏతద్ ఏతత్ తదోహ్. ఏతద్ తదోహ్. ఏతత్ తదోహ సులోపో కోరనై సమాసే హలి. ఏతత్ తదోహ సులోపః. దాన్ని సులోపం అంటే ఇక్కడ సంధి చేస్తే సులోపో కోరనై సమాసే హలి అలా వస్తుంది. అస్తు. సో ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. తెలుగు వాక్యాలు చూసుకోండి ఒకసారి. తెలుగు వాక్యాలు చూసుకోండి. శిక్షకుడు, మొట్టమొదటి వాక్యం తెలుగు వాక్యం. శిక్షకుడు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. ఇక్కడ 2 కర్మలు వచ్చాయి. శిక్షకుడు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. శిక్షకుడు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. శిక్షకుడు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. ఇక గమయ అంటే నిజంతు ప్రయోగం, గమయ ధాతును ఉపయోగించి రాయాలి. నెక్స్ట్ 2వ వాక్యము. కవి పాటతోటి అందరినీ రమింపచేస్తున్నాడు. 2వ వాక్యం ఏంటి? కవి పాటతోటి, సంగీతంతో, కవి పాటతోటి అందరినీ రమింపచేస్తున్నాడు. 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 ఓకే, 2వ వాక్యం. 3వ వాక్యం వచ్చేసి సన్యాసి పాపాలను దమనం చేస్తున్నాడు. సన్యాసి పాపాలను దమనం చేస్తున్నాడు. సన్యాసి పాపాలను దమనం చేస్తున్నాడు. సన్యాసి పాపాలను దమనం చేస్తున్నాడు. దమనం అంటే ఏం గురుగారు?
ఇంద్రియాలను నియంత్రించడమే దమనం అంటాం. మన ఆధీనంలో ఉంచుకోవడం. అట్లా ఇంద్రియాలను దమనం చేస్తున్నాడు. ఎవరు? యతి అంటే సన్యాసి. సన్యాసి ఈ పనులు చేయగలుగుతాడు అనమాట. సన్యాసి పాపాలను నిగ్రహం గురువు దమనం చేస్తున్నాడు. అంటే పాపాలు అంటే ఏమిటి? కొన్ని పాపకర్మలు ఉంటాయి, కొన్ని ఇంద్రియాలను వశపరుచుకుని ఉంటాం. ఇంద్రియాలు మన ఇంద్రియాలు లేనప్పుడే అవన్నీ మనం పాపమైన పనులు చేస్తాం. ఇంద్రియాలు మన వశంలో ఉన్న కొన్ని అన్ని మంచి కర్మలు చేస్తాం అనమాట. కాబట్టి సన్యాసి పాపమును దమనం చేస్తున్నాడు అంటే నశింపజేస్తున్న తాత్పర్యం, నశింపజేస్తున్నాడు అని తాత్పర్యం. అస్తు. నెక్స్ట్ ఓకే గురువు. 4వ వాక్యం. రాజా సేవకుణ్ణి పనిలో లీనం చేస్తున్నాడు. రాజా సేవకుణ్ణి పనిలో లీనం చేస్తున్నాడు. రాజా నౌకర్ని అంటే సేవకుణ్ణి పనిలో లీనం చేస్తున్నాడు. ఘటయ ధాతును, ఘటధాతును ఉపయోగించాలి. ఘటయ కావాలంటే రాసుకుని ఘటయ బ్రాకెట్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఘటయ ధాతును ఉపయోగించాలి. ఇంకా అందులోనే ఇంకా త్వరగా చేయిస్తున్నాడు. ఇంకా త్వరగా చేయిస్తున్నాడు. రాజా సేవకుణ్ణి పనిలో లీనం చేస్తున్నాడు. ఇంకా త్వరగా చేయిస్తున్నాడు. ఇంకా త్వరగా చేయిస్తున్నాడు. ఇక త్వరయ ధాతును ఉపయోగించాలి. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం. బుద్ధిమంతుడు వివాదాన్ని శాంతపరుస్తున్నాడు. బుద్ధిమంతుడు వివాదాన్ని శాంతపరుస్తున్నాడు. బుద్ధిమంతుడు వివాదాన్ని శాంతపరుస్తున్నాడు. నెక్స్ట్ అందులోనే అందరినీ సుఖపెడుతున్నాడు. అంటే బుద్ధిమంతుడు వివాదాన్ని శాంతపరుస్తున్నాడు, ఇంకా అందరినీ సుఖపెడుతున్నాడు. అందరికీ సుఖాన్ని ఇస్తున్నాడు. అందరికీ సుఖాన్ని ఇస్తున్నాడు. అందరికీ సుఖాన్ని ఇస్తున్నాడు. నెక్స్ట్ 6వ వాక్యం అండి. బలవంతుడు ధనవంతుని చేత బుద్ధిమంతుడికి ధనం ఇప్పిస్తున్నాడు. ఎవడు? 6వ వాక్యం రాసుకోండి. బలవంతుడు ధనవంతుని చేత ధీమంతునికి అంటే బుద్ధిమంతునికి ధనం ఇప్పిస్తున్నాడు. నెక్స్ట్ 7వ వాక్యము. గురువు శిష్యుని చేత పుస్తకాలు ఇక్కడ పెట్టిస్తున్నాడు. గురువు శిష్యుని చేత పుస్తకాలను ఇక్కడ పెట్టిస్తున్నాడు. గురువు శిష్యుని చేత పుస్తకాలను ఇక్కడ పెట్టిస్తున్నాడు. ధాపయ ఒత్తు ధాపయ ధాతును ఉపయోగించాలి. నెక్స్ట్ దాంట్లో కామ పెట్టేసి గురువు శిష్యుని చేత పుస్తకాలను ఇక్కడ పెట్టిస్తున్నాడు. ఇంకా శిష్యులు కూడా వాటిని పెడుతున్నారు. శిష్యులు కూడా వాటిని పెడుతున్నారు. ముందు కూడా శిష్యుల చేత పెట్టుకోండి. గురువు శిష్యుల చేత అని చెప్పండి. 2 బహువచనం పెట్టుకోండి. ముందు వాక్యం ఏకవచనం చెప్పాను, అది కూడా బహువచనం పెట్టుకోండి. అస్తు. పుత్రుడికి నీళ్లు తాపు. నెక్స్ట్ వాక్యం ఏంటండి? ఇంకొక వాక్యం ఉంది, అది రాసుకోండి.
ధీమంతుడు అధ్యయంలో సమయాన్ని ధీమంతుడు అంటే బుద్ధిమంతుడు అధ్యయంలో సమయాన్ని యాపనం చేస్తున్నాడు, సమయాన్ని వెచ్చిస్తున్నాడు అన్నమాట. బుద్ధిమంతుడు తన సమయాన్ని ఎప్పుడు ఎక్కడ వ్యయం చేస్తున్నాడు, ఎక్కడ ఖర్చు చేస్తున్నాడు అంటే సమయాన్ని అధ్యయనంలో వ్యయం చేస్తున్నాడు, ఖర్చు చేస్తున్నాడు, గడుపుతున్నాడు అనొచ్చు కదండి. గడుపుతున్నాడు. ధీమంతుడు అధ్యయనంలో సమయాన్ని గడుపుతున్నాడు. ధీమంతుడు అధ్యయనంలో సమయాన్ని గడుపుతున్నాడు. లేదంటే అనవసరమైన పనులు చేస్తూ ఉంటాడు. ఏ పని లేకపోయిందంటే ఏం చేస్తాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. కానీ సార్థకమైన పనులు చేయాలన్నమాట. అది ధీమంతుడే మంచి పనులు చేయగలుగుతాడు. అస్తు. నెక్స్ట్ వాక్యము 9వ వాక్యం. పుత్రునికి నీళ్లు తాపు. పుత్రునికి నీళ్లు తాపు. నెక్స్ట్ వాక్యం అండి. రాజ్యం యొక్క పాలన చేయించాలి. ఒక్క నిమిషం దీన్ని. రాజు చేత రాజ్యం యొక్క పాలన చేయించు. రాజు చేత రాజ్యం యొక్క పాలన చేయించు. రాజు చేత అని రాసుకోండి. రాజు చేత రాజ్యం యొక్క పాలన చేయించు. పాలన చేయించు. నెక్స్ట్, బాలకుడికి స్నానం చేయించు. బాలకుడికి స్నానం చేయించు. బాలకునికి స్నానం చేయించు. నెక్స్ట్ వాక్యం. శిష్యుణ్ణి చదివించు. శిష్యుణ్ణి చదివించు. శిష్యుణ్ణి చదివించు. ప్రతి వాక్యము ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, ఏ లకారం వస్తుంది, ఏ విభక్తిని ఉపయోగించాలి, కర్మ ఏంటి, కర్త ఏంటి, ఇవన్నీ గమనించాలి. నువ్వు వాక్యం నీట్గా ఉన్నప్పుడే నువ్వు అవన్నీ గమనించగలుగుతావు. కాబట్టి వాక్యాలు నీట్గా పెట్టుకోండి. అందులో మనం ఇప్పుడు ఏవైతే వాక్యాలు చెప్పుకుంటున్నామో, మనము ఇప్పుడు 29లో ఉపయోగించిన శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించే వాక్యాలు ఉన్నాయి. ఒకవేళ ఇంకా వచ్చినా కూడా మనం ముందు చెప్పుకున్న పాటల్లోంచి ఉంటాయి. కొత్తది ఏముండదు. మనం అన్ని చెప్పుకున్న నియమాల్లోంచే శబ్దకోశంలో నుంచే ఉంటాయి. కాబట్టి వాటిని గమనిస్తూ రాయండి. అస్తు. శిష్యుని చదివించు. నెక్స్ట్ వాక్యం 13వ వాక్యం. ఛాత్రుడికి పాఠం చదివించు. ఛాత్రునికి అంటే విద్యార్థికి పాఠం చదివించు. విద్యార్థికి పాఠం చదివించు. విద్యార్థిని చేయండి, చేయగలండి. ఛాత్రునికి పాఠం చదివించు కర్మ ఇక్కడ. అంటే కర్త మనం అండర్స్టూడ్ చేసుకోవాలి. కర్త వేరే ఉండదన్నమాట. త్వం గాని చదివించు అంటున్నాం కదా, ఆ కర్తని బట్టి చదివించి ఆజ్ఞాపిస్తున్నాం అంటే కర్తత్వం పెట్టుకోవాలి అక్కడ. త్వం విద్యార్థికి పాఠం చదివించు. ఓకేనా? కర్తను మనం అధ్యాహారం చేసుకోవాలి. ఇక్కడ రెండు కర్మలే. అస్తు. నెక్స్ట్ అండి. శత్రువును చంపించు. శత్రువును చంపించు. చంపించు ఎవరు చెప్తున్నాం? ఒక వ్యక్తికి ఆదేశిస్తున్నాం. కర్త ఉన్నారు, చంపేవారు వేరే ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ కర్తను మనం అధ్యాహారం చేసుకోవాలి. శత్రువును చంపించు. నెక్స్ట్ వాక్యం అండి. వృక్షాలను నాటించు. వృక్షాలను నాటించు. వృక్షాలను నాటించు. వృక్షాలను నాటించు. నెక్స్ట్ 16వ వాక్యం. ఇప్పుడు హందాతును ఉపయోగించి వాక్యం రాస్తున్నామండి. ఓకే, వాటికి గమనిస్తున్నా. హందాతు పైన నిన్న మరియు 10 రకాలు రాసుకునేది అందరూ కూడా. వాటిని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, గమనించండి. అతడు శత్రువులను చంపుతున్నాడు. అతడు శత్రువులను చంపుతున్నాడు. నీవు కూడా
శత్రు దాంట్లోనే కామ పెట్టేసి నీవు కూడా శత్రువులను చంపుతున్నావు. నీవు కూడా శత్రువులను చంపుతున్నావు. నేను కూడా శత్రువులను చంపుతున్నాను. అందులోనే అంటే అతడు శత్రువులను చంపుతున్నాడు, నీవు కూడా శత్రువులను చంపుతున్నావు, నేను కూడా శత్రువులను చంపుతున్నాను. నెక్స్ట్ ఇది మనకు వర్తమాన కాలంలో ఉంది స్పష్టంగా. నెక్స్ట్ 17వ వాక్యం రాసుకోండి. రాజు శత్రువును చంపాడు. రాజు శత్రువును చంపాడు. ఇదే కాలంలో ఉంది, భూతకాలంలో ఉంది. కాబట్టి ఏ లకాలను ఉపయోగించాలి? లంగ్ లకాలను ఉపయోగించాలి. అస్తు. రాజు శత్రువును చంపాడు. నీవు దొంగవాడిని చంపావు. నీవు దొంగవాడిని చంపావు. నీవు దొంగవాడిని చంపావు. నేను దుష్టుణ్ణి అంటే దుర్జనుడిని చంపాను. నువ్వు దొంగవాడిని చంపావు, నేను దుష్టుణ్ణి చంపాను. దుష్ట వ్యక్తిని చంపాను అర్థం. నేను దుష్టుణ్ణి చంపాను. అస్తు. 18వ వాక్యం చూసుకోండి. అతడు దొంగవాడిని చంపుతాడు. ఇదేంటి? ఏ కాలం ఉంది? చంపుతాడు అంటున్నాం. దొంగవాడిని చంపుతాడు, ఇది భవిష్యత్ కాలంలో ఉంది. కాబట్టి ఏ లకాలను ఉపయోగించాలి? లింగ్ లకాలను ఉపయోగించాలి. లింగ్ లకాలను ఉపయోగించాలి. అస్తు. అతడు దొంగవాడిని చంపుతాడు. నీవు అతన్ని చంపుతావు. నీవు అతన్ని చంపుతావు. నీవు అతన్ని చంపుతావు. నేను కూడా అతన్ని చంపుతాను. నేను కూడా అతన్ని చంపుతాను. మీరు ఈ వాక్యాలను గమనించేటప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీరు గమనించాలంటే మీకు హిందీ కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే హిందీ వాక్యాలకి అనువాదం చేసి చెప్తున్నాను. మీరు కొంచెం గమనించాలంటే మీకు హిందీ కూడా వచ్చేస్తుంది. హిందీ మీద కొంచెం ఫోకస్ చేశారంటే దీంతో పాటు హిందీ భాష కూడా నేర్చుకోవచ్చు సహజంగా. కాబట్టి హిందీని కూడా గమనిస్తూ ఉండండి. హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చాలా మంది నన్ను మాస్టర్ హిందీ పాఠం కూడా మొదలు పెట్టని చెప్పి, మన సంస్కృత వాక్యది రచనావాద కౌముదిలో ఉన్నటువంటి హిందీ పుస్తకాన్ని అనువాదం చేసి చెప్పుకుంటున్నాం అట. తెలుగులో అనువాదం చేసినంత హిందీలో ఉంది ఆటోమేటిక్ గా. మీరు దాన్ని గమనించాలంటే మీకు హిందీ భాష కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు మొట్టమొదటి అభ్యాసం నుంచి ఆ తెలుగులో ఉండే వాటికి హిందీలో ఉండే వాటికి అనువాదం చేశాం కాబట్టి మీరు క్రమంగా చదువుకుంటూ వచ్చినా కూడా మీకు హిందీ కూడా వచ్చేస్తుంది. అది తక్కువ సమయంలో హిందీ కూడా భాష కూడా నేర్చుకోవచ్చు, ప్రావీణ్యం వచ్చేస్తుంది. అస్తు. నెక్స్ట్ వాక్యము. అతడు దుష్టుని చంపాలి. అతడు దుష్టుని చంపాలి ఆదేశిస్తున్నాడు. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అతడు దుష్టుని చంపాలి. ఎందుకు చంపలేదు ఇంకా ఆ రకంగా చెప్తున్నాడు. అతడు దుష్టుని చంపాలి అంటే ఏ లకారం ఉపయోగించాలి? లోటు లేదా లింగ్ లకారం, రెండిటి లేదని ఉపయోగించుకోవచ్చు. లోటు లేదా లింగ్ లకారం. నెక్స్ట్. అతడు నాకు తెలుసు. అతడు నాకు తెలుసు. అతడు నాకు తెలుసు. అతడు నాకు తెలుసు. నేను అతనికి తెలుసు. నేను అతనికి తెలుసు. అతడు నాకు తెలుసు. నేను అతనికి తెలుసు. ఇది విధి ధాతును ఉపయోగించి రాయాలండి. అర్థమైందా? విధి ధాతును ఉపయోగించి రాయాలి. నెక్స్ట్ అండి. అతడు హిమాలయ పర్వతం మీదకి వెళ్తున్నాడు. అంటే హిమాలయ పర్వతం మీదకి వెళ్తున్నాడు. అతడు హిమాలయ పర్వతం మీదకి వెళ్తున్నాడు. అతడు హిమాలయ పర్వతానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ యా ధాతును ఉపయోగించాలి. ఏ ధాతు అండి? గమ్ ధాతు కాదు. సామాన్యంగా యా ధాతును ఉపయోగించాలి. యాతి, యాత, యాంతి ఆ ధాతును ఉపయోగించండి. అతడు హిమాలయ పర్వతానికి వెళ్తున్నాడు. నెక్స్ట్ అండి. గాలి వీస్తున్నది. గాలి వీస్తున్నది. ఇక్కడ వా ధాతును ఉపయోగించండి. ఏ ధాతు? వా ధాతును ఉపయోగించండి.
నెక్స్ట్ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ భాధాతును ఉపయోగించాలి. ఓకేనా? భాధాతు. నెక్స్ట్ మీరు స్నానం చేస్తున్నారు. మీరు స్నానం చేస్తున్నారు. మీరు స్నానం చేస్తున్నారు. మీరు స్నానం చేస్తున్నారు. రాజా రక్షిస్తున్నాడు. రాజా రక్షించే పాదాత్మ ఉపయోగించండి. పాదాతు రాయండి. ఓకేనా? రాజా రక్షిస్తున్నాడు. రాజా రక్షిస్తున్నాడు. ఓకే, ఇవి మనకు తెలుగు వాక్యాలండి. ఇందులోనే ఇంకో కొన్ని పాదాతును ఉపయోగించే ఇంకా కొన్ని వాక్యాలు చెప్తాను, అవి రాసుకుంది. పాదాతును ఉపయోగించి ఒక 10 రకాలను ఉపయోగించి ఒక్కొక్క వాక్యం చెప్తాను, రాసుకోండి. దీంట్లో అలా కంటిన్యూ చేసుకోండి వాక్యం. ఇక్కడ చెప్పేటువంటి పాదాతును, పా అంటే రక్షించడం, పా అంటే పిబతి పిబత పిబంతి, తాగే అర్థంలో వస్తుంది, కానీ ఇక రక్షించే అర్థంలో మనం చూసుకోవాలి. ఓకేనా? పాదాతుని రక్షించే అర్థంలో వాక్యము రాయాలి, రాసుకోండి. గురుకులంలో బ్రహ్మచారులను గురువు రక్షిస్తాడు. గురుకులం అంటే గురోహ కులం, గురుకులం అంటే గురువుల యొక్క కులాన్ని గురుకులం అంటాం. ఎక్కడైతే గురువులు ఉంటారో ఆ కులం అంటే సమూహం, దాన్ని గురుకులం అంటాం. అక్కడ గురువులు బ్రహ్మచారులు మాత్రమే ఉంటారు అన్నమాట. అందుకే మహోదయ, ఇది హందాతు గురించి చెప్పాలి కదండి. ఏంటండి? హందాతు గురించి చెప్పాలి కదా వాక్యాలు. హందాతుకు చెప్పా, హందాతు పైన కొన్ని వచ్చాయి కాబట్టి కొన్ని పాదాతును ఉపయోగించి చెప్తున్నాను. ఏదైనా రాసుకోవచ్చు. కొన్ని పాదాతు రక్షించాల్సింది దీన్ని ఉపయోగించి చెప్తాను. అస్తు. గురుకులంలో బ్రహ్మచారులను గురువులు రక్షిస్తున్నారు. గురుకులంలో బ్రహ్మచారులను గురువులు రక్షిస్తున్నారు. రెండో వాక్యం దాంట్లో కంటిన్యూ రాసుకుని నెక్స్ట్ వాక్యం. మహాభారతంలో సుసేన్ అనే వైద్యుడు, సుసేనః అనే వైద్యుడు క్షమ్యత. రామాయణంలో సుషేణః అనే వైద్యుడు లక్ష్మణుణ్ణి మృత్యువు నుండి కాపాడాడు. లక్ష్మణుణ్ణి మృత్యువు నుండి కాపాడాడు. ఎవరు? సుషేణః అనే వైద్యుడు లక్ష్మణుణ్ణి మృత్యువు నుండి కాపాడాడు. ఇక్కడ లిట్ లకాలను ఉపయోగించాలి. ఏ లకారము? లిట్ లకాలను ఉపయోగించి రాయాలి. అస్తు. నెక్స్ట్ వాక్యం. రేపు మీరిద్దరు, నెక్స్ట్ వాక్యం, రేపు మీరిద్దరు ఈ వృక్షం యొక్క నింబు అంటే నిమ్మకాయను రక్షిస్తారు. రేపు మీరిద్దరు ఈ చెట్టు యొక్క నిమ్మకాయలను రక్షిస్తారు. రేపు మీరిద్దరు ఈ చెట్టు యొక్క నిమ్మకాయలను రక్షిస్తారు. నిమ్మకాయలను రక్షిస్తారు. నెక్స్ట్ అండి మూడో వాక్యం. నెక్స్ట్ వాక్యం మూడో వాక్యంగా అదే కంటిన్యూ నడుస్తుంది. అదే విధంగా రాసుకోండి, సంఖ్య ఏదైనా పర్వాలేదు. నా వృద్ధావస్థలో
నా వృద్ధావస్థలో ఎవరు రక్షిస్తారు? లేదు, నన్ను వృద్ధావస్థలో ఎవరు రక్షిస్తారా? నన్ను వృద్ధావస్థలో ఎవరు రక్షిస్తారు? నన్ను వృద్ధావస్థలు ఎవరు రక్షిస్తారు? ఇది లిరుట్టు లకారం ఉపయోగించదండి. ఏ లకారము? లిరుట్టు లకారం, అద్యతన భవిష్యత్తు కాలం ఉపయోగించి లిరుట్టు లకారం. నన్ను వృద్ధావస్థలు ఎవరు రక్షిస్తారు? నెక్స్ట్ వాక్యం. హే రాజకుమారులారా, హే రాజకుమారులారా. నెక్స్ట్ వాక్యం. హే రాజకుమారులారా, మీరిద్దరు కాదు, మీరందరూ అని, మీరందరూ హే రాజకుమారులారా సంబోధిస్తున్నారు రాజకుమారులందరినీ. హే రాజకుమారులారా, మీరందరూ నా యజ్ఞాన్ని రక్షించండి. నా యజ్ఞాన్ని రాక్షసుల నుండి రక్షించండి. నా యజ్ఞమును రాక్షసుల నుండి రక్షించండి. నా యజ్ఞమును రాక్షసుల నుండి రక్షించండి. రాక్షసుల నుండి రక్షించండి. ఏ రాజకుమారులారా, మీరందరూ నా యజ్ఞమును, నా హోమాన్ని ఎవరించి రక్షించాలి? రాక్షసుల నుండి రక్షించండి. రాక్షసుల నుండి రక్షించండి. చూడ, మనం చెప్పుకున్నామండి, ఈ యజ్ఞం అనేది ప్రక్రియ ఎప్పటి నుంచే ఆది కాల్సి నడుస్తూ ఉంది. ఇది మన వేదాల్లో చెప్పిన ప్రక్రియ, విధి విధానం. మన సృష్టి, ఈ బ్రహ్మాండం రచించినప్పుడే ఈ సృష్టి ఏ కర్మలు చేయాలి అనేది మనకు వేదం ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ యజ్ఞ అనే శ్రేష్ఠ కర్మను మనం ఎల్లప్పుడూ నిత్యం చేస్తూ ఉండాలి, ప్రతి ఒక్క గృహస్థుని యొక్క ధర్మం. కాబట్టి ఇప్పుడు యజ్ఞ ప్రసంగం వచ్చింది కాబట్టి మనం కొన్ని రోజులు చేశాము. ఇప్పుడు ప్రతి పుణ్యానికి అమావాస్య కూడా యజ్ఞం, హోమం ఉంటుంది. కాబట్టి మీరంతా సిద్ధంగా ఉండండి. సాధ్యమైనంత వాళ్ళు, అనుకూలంగా ఉండే వాళ్ళు ప్రయత్నం చేయండి. ఇది శ్రేష్టమైన కర్మ, అంటే ప్రతి ఒక్కరు చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా మీరు అది వదులుకోవద్దు. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు డైలీ చేస్తే అలవాటు అయిపోతుంది. కాబట్టి ప్రతి పుణ్యానికి అమావాస్యకి యజ్ఞం ఉంటుంది. కాబట్టి ఈసారి పుణ్యానికి కూడా పుణ్యం కాదు, అమావాస్య కూడా యజ్ఞం ఉంటుంది. ఆ రోజు 7 నుంచి 7:30 వరకు ఒక అర్ధగంట ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరు అప్పటికన్నా కొన్ని సామాన్లు ఏవైతే తెలుసు మీకు అందరికీ, అవి సిద్ధంగా ఉంచుకోండి ఆ రోజు చేసుకోవడం కోసం. అస్తు. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. అస్తు. నెక్స్ట్ వాక్యం రాస్తుంది. ఇది లోట అండి, విధలింగ అండి? ఇది లోట్లాకారము, లింగ్ లకారం ఉండేట్లు ఏదైనా రాయొచ్చండి. లోటు, లింగ్ అర్థం ఒకటే ఉంటుంది, శబ్దభేదం వస్తుంది. రక్షించండి మనం చెప్పి ఆజ్ఞాపిస్తున్నామట. మీరు నా యజ్ఞానుష్ఠాన్ని రక్షించండి అంటున్నాం. ఇది ఎప్పటి నుంచో రామాయణ మహాభారతం కాదు, అంతకన్నా ముందు కూడా బ్రహ్మ నుంచి స్టార్ట్ అయినమాట ఈ ప్రక్రియ, యజ్ఞ ప్రక్రియ అంతా. అస్తు. నెక్స్ట్. హే అగ్నిదేవత. నెక్స్ట్ వాక్యం. హే అగ్నిదేవత, మమ్మల్ని రాక్షసు నుండి కాపాడు. మమ్మల్ని రాక్షసు నుండి రక్షించు లేదా కాపాడు. హే అగ్నిదేవతను ప్రార్థిస్తున్నామట. అగ్నిదేవతను, హే అగ్నిదేవత, మమ్మల్ని రాక్షసు నుండి రక్షించు. ఇక్కడ పాదాలను ఉపయోగించాలి. రాక్షసు నుండి రక్షించు. నెక్స్ట్ వాక్యం అండి. ఆ వృద్ధురాలిని అంటున్నామండి. ఆ వృద్ధురాలిని ఎవరు కూడా రక్షించలేదు. ఆ వృద్ధురాలిని అంటే ఒక పెద్ద వయసు కలిగినటువంటి ఒక అమ్మగారిని ఎవరు రక్షించిన. ఆ వృద్ధురాలిని ఎవరు కూడా రక్షించలేదు. ఆ వృద్ధురాలిని ఎవరు కూడా రక్షించలేదు. నెక్స్ట్ 8వ వాక్యం.
ఏ డాక్టర్ అయితే, నెక్స్ట్ వాక్యం, ఏ డాక్టర్ అయితే నిన్ను రక్షించాడో, ఏ డాక్టర్ అయితే నిన్ను రక్షించాడో ఆ డాక్టరు, ఏ డాక్టర్ అయితే నిన్ను రక్షించాడో, ఏ డాక్టర్ అయితే నిన్న రక్షించాడో అదే డాక్టర్, ఆ డాక్టరు ఈరోజు నన్ను కూడా రక్షించాడు, నన్ను కూడా రక్షించాడు. నన్ను కూడా రక్షించాడు. అస్తు. తొమ్మిదో వాక్యము అంటే నెక్స్ట్ మీ క్రమం సంఖ్య ఏదైతే ఉన్నది. పాములను పెంచవద్దు, పాములను పెంచవద్దు, పాములను పెంచవద్దు, పాములను పెంచవద్దు. నెక్స్ట్ ఒకవేళ నీవు ధర్మాన్ని రక్షిస్తే ఒకవేళ నీవు ధర్మాన్ని రక్షిస్తే అప్పుడు ధర్మం కూడా నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కూడా నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అంటాం కదా, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కూడా నిన్ను రక్షిస్తుంది. ఇది హేతుమత్ భవిష్యత్ కాలం ఉపయోగించి రాయాలి. ఇది ఒకవేళ నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అప్పుడు ధర్మం కూడా నిన్ను రక్షిస్తుంది, ధర్మం కూడా నిన్ను రక్షిస్తుంది. ఇవి మనకు కొన్ని వాక్యాలండి. ధాతును ఉపయోగించి రక్షించే అర్థంలో ఉన్నటువంటి ధాతును ఉపయోగించి చెప్పాను. కాబట్టి ఈ వాక్యాలకు మీరు సంస్కృతిని రాసుకుని వచ్చేసేయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. మీరు ఇక్కడ ఆన్సర్ చెప్తున్నా అని చెప్పి అలా రాసుకోవద్దు. దానివల్ల మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తే ఇంత కష్టపడుతున్నాం చాలా మంది. కాబట్టి మీరు తప్పులు చేస్తే మీ తప్పులు మీకు కనిపిస్తాయి. ముందు మన తప్పు మనకు తెలియాలి. నేను ఎక్కడ నా ఆలోచన విధానంలో ఎక్కడ ఉంది, ఎక్కడ రాయలేకపోతున్నాను, ఎక్కడ నాకు కఠినం అనిపిస్తుంది, ఎక్కడ ఏ విభక్తి పెట్టాను, ఎక్కడ ఏ వచనం పెట్టాలి, ఎక్కడ ఏ ధాతును ఉపయోగించాలి, ఏ లకాలను ఉపయోగించాలి, ఇవన్నీ నీ మైండ్ మీద కొంచెం ప్రెస్ పడటం వల్ల, అంటే ఒత్తిడి పడటం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుందన్నమాట. మనకు వాక్య నిర్మాణం కూడా స్పష్టం అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పైనా పర్వాలేదు, ఇక్కడ సరి చేసుకుంటాం, ఆన్సర్ చెప్పుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేసి వాక్యాలు రాయండి, సొంతంగా రాయండి. నెక్స్ట్ రేపు మనము 30వ అభ్యాసం చెప్పుకుందామండి. 30వ అభ్యాసం ఏంటంటే విషయం ఏంటుందంటే ఇక్కడ సన్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఏంటంటే సన్ ప్రత్యయాన్ని ఉపయోగించండి. ఇచ్ఛార్థంలో ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు పఠితుమిచ్చతి, పిపఠిషతి, జ్ఞాతుమిచ్చతి, జిజ్ఞాసతి, అలాగా ఏదైతే అత్యంత ఇష్టంగా ఉంటుందో ఆ విషయంలో ఇచ్ఛార్థ ధాతును ఉపయోగించి, సంధాతును ఉపయోగించి, ఇంకా క్రయాది గణం ఉపయోగించి మనకు ఈ 30వ అభ్యాసం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనకు ప్రత్యాంతాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయో చూస్తూ పోతున్నాము. కాబట్టి ఇంకా భూతకాలంలో తవతు, తుమ్మని ప్రత్యయాలు కూడా మనకు అవన్నీ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడి నుంచి ప్రత్యయ నిర్మాణం చాలా ఉపయోగపడుతుంది మనకి. 40 అభ్యాసాల వరకు. 40 అభ్యాసాల తర్వాత మళ్ళీ సమాసాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ 40 అభ్యాసాలు అత్యంత ప్రత్యాంత శబ్దాలు ముఖ్యమైనవి. వీటిని మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు రాస్తూ ఉండండి. ప్రతిదీ నోట్స్ నీట్ గా ఉండాలి. శబ్దకోశము, నియమాలు నీట్ గా ఉంటే మనకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి. మీకు స్టార్టింగ్ లో రాష్ట్ర అలా అనిపించినా తర్వాత మీ నోట్స్ ఓపెన్ చేసి చూసినా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ నోట్స్ మీరు దగ్గర పెట్టుకుంటే 10 మందికి చెప్పొచ్చు. కాబట్టి ఈ నోట్స్ మీకు ముందుకు తీసుకెళ్తుంది. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినప్పుడు అప్పుడు మీకు యథార్థంగా స్పష్టం అవుతుంది వాక్య నిర్మాణం. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి, వీటిని రాసుకొని వచ్చేయండి. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన శుద్ధ వాక్యాలు ఉన్నాయి, 3 వాక్యాలు ఉన్నాయి, అవి కూడా రాసేసుకోండి. అయితే ఈ 3 వాక్యాలు అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అవి కూడా కనిపిస్తున్నాయి చూడండి. అశుద్ధ వాక్యాలు రాయండి. అయితే ఇక్కడ క్రియాపదాలని కొంత తప్పు ఇచ్చాడు. ఆ క్రియాపదం మనం శుద్ధం చేసి రాయాలి. రాసుకోండి. గామయతి ఇచ్చాడు. మనకు గామయతి ఎక్కడ లేదు. అక్కడ గామయతి కామ రామయతి,
ఇవిడ తప్పించాడు. రామయతి రామయతి కమ దామయతి దామయతి కమ జానయతి జానయతి గామయతి కామ రామయతి కామ దామయతి కామ జానయతి. ఇవన్నీ తప్పు ఇచ్చాడు క్రియాపదాలు. వీటిని కరెక్ట్ రాయాలి, శుద్ధం చేసి రాయాలి. ఇది మొట్టమొదటి అశుద్ధ వాక్యము. రెండో వాక్యం రాసుకోండి. రెండో వాక్యం ఇవి కూడా క్రియాపదాలు ఇచ్చాడు, తప్పు ఇచ్చాడు. మొత్తం ఏంటి ఇచ్చాడు? బృ ధాతుకు సంబంధించి ఇచ్చాడు. ఇక్కడ బ్రావయతి అంటే బృ ఇచ్చాడు, పాధాతు ఇచ్చాడు, హంధాతు ఇచ్చాడు, 3 ఇచ్చాడు. బ్రావయతి బ్రావయతి ఎక్కర్లేదు మనకి, ఇది అశుద్ధం ఇచ్చాడు. బ్రావయతి కామ పాపయతి 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 పాపయతి. నెక్స్ట్ హానయతి హాధాతు హానయతి హానయతి. ఓకేనా? హానయతి. నెక్స్ట్ ఇది కూడా అన్ని క్రియాపదాలు తప్పు చూపించాడు, వాటిని కరెక్ట్ రాయండి. నెక్స్ట్ 3వ వాక్యం ఇక్కడ హంధాతును ఉపయోగించి ఇచ్చాడు. హంధాతును ఉపయోగించి రాసుకోండి. హనతి ఏమిచ్చాయండి? హనతి కామ హనామి హనామి కామ అహనత్ 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 కామ హంసియతి. ఏంటండి? హంసియతి హంసియతి. ఇవి 3వ వాక్యం అండి, అశుద్ధ వాక్యం. ఇది కూడా క్రియాపదాలు తప్పించాడు. వీటి కూడా హంధాతుకు యొక్క రూపం ముందు పెట్టుకొని కరెక్ట్ ఆన్సర్స్ రాయండి. ఈ రకంగా అభ్యాసం 29లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, ఇంకా అశుద్ధ వాక్యాలు చూసాము. వీటి యొక్క ఆన్సర్స్ రాసుకుని రండి. వీటి యొక్క ఆన్సర్స్ కూడా మనం రేపు చెప్పుకున్నాం. రేపు లేదా వీలైతే ఎల్లుండి చెప్పుకున్నాం. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.